అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఈరోజు మనం ఫిర్కీ యాప్ నందు టీపీడీ మ్యాథ్స్ కోర్స్ని పిఎల్సి సెషన్ వరకు ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. అలాగే ఈ కోర్సుని యాప్ నందు చేస్తున్నప్పుడు చాలామందికి మధ్యలో ఆగిపోతుంది, ముందుకెళ్ళట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ కోర్స్ మధ్యలో ఎక్కడ ఆగకుండా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, అవి మీకు షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫిర్కీ యాప్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ టీపీడీ మ్యాథ్స్ కోర్స్ని ఫిర్కీ యాప్ నందు రోల్అవుట్ చేస్తున్నారు. ఈ ఫిర్కీ యాప్లోకి ఎంటర్ అయ్యేదానికి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒకసారి నేను దాన్ని కూడా మీకు రిమైండ్ చేస్తాను. ఇందులో యూజర్ ఐడి మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్గా ఉంటుంది. పాస్వర్డ్ స్మాల్ టీపీడీ @2024గా ఉంటుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి కోర్సులోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. సో ఈ హోమ్ పేజ్లో బాటమ్ స్క్రీన్లో మనకి ఐకాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో హ్యాట్ సింబల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో హ్యాట్ సింబల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రస్తుతం టీపీడీ మ్యాథ్స్ కోర్సులో ఏదైతే కోర్సు రోల్అవుట్ అవుతుందో అది మనకి కనిపిస్తుంది. ఆ కోర్సు అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్. సో ఆ కోర్సుని టచ్ చేయడం ద్వారా మనం ఆ కోర్సులోకి లాగిన్ అవుతాం. సో ఇక్కడైతే లాగిన్ అవ్వగానే నేనైతే కోర్స్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. కానీ ముందుగా మనకి ప్రీ టెస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ప్రీ టెస్ట్ అనేది అందరూ ఖచ్చితంగా చేయాలి, లేకపోతే కోర్సు ముందుకెళ్ళదు. ప్రీ టెస్ట్ని చేసినప్పుడు క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్లు అన్నీ ఇవ్వాలనే రూల్ ఏం లేదు. సో మనం ఎంతవరకు అయితే ఆన్సర్ చేయగలమో అన్ని ఆన్సర్స్ చేయొచ్చు. తర్వాత ప్రీ టెస్ట్ ఖచ్చితంగా సబ్మిషన్ చేయాలి. సబ్మిషన్ చేసిన తర్వాత కోర్సు యూనిట్లోకి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి మనకు మాడ్యూల్ 1 స్టార్ట్ అవుతుంది. మాడ్యూల్ 1లో యూనిట్ 1 ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఇంట్రడక్షన్లో ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియోలో మధ్యలో 3 క్వశ్చన్స్ అనేవి మనకు పాపప్ అవుతాయి. సో ఈ 3 క్వశ్చన్స్కి కూడా మనం ఆన్సర్ చేసి వీడియో చివరిలో మనం ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని సబ్మిట్ చేసిన తర్వాతే మనకి ఫర్దర్ యూనిట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇది ఎలా సబ్మిట్ చేయాలో నేను మీకు యూనిట్ 2లో చూపిస్తాను. సో ఒక యూనిట్ అయిపోయిన తర్వాత ఇంకొక యూనిట్లోకి వెళ్ళేటప్పుడు మనము ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ యాక్టివిటీ అనేది ఇప్పుడు జనరల్గా కనిపించట్లేదు, కానీ నేను స్క్రీన్ని కొంచెం కిందికి డ్రాగ్ చేశాను. సో ఇక్కడ మనకి నెక్స్ట్ యాక్టివిటీ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనం యూనిట్ 2లోకి వెళ్ళాము. సో ఈ యూనిట్ 2లో ప్లేస్ వాల్యూస్కి సంబంధించినటువంటి యూనిట్. సో వాటిని పోల్చడం యూనిట్ నేర్పించడానికి నందు బెంచ్ మార్క్ నంబర్స్ ఆన్సర్స్ని ఎలా లాంటి సబ్మిట్ చేయాలో సూచనలను తయారు ఒకసారి చేయడం చూద్దాం మనం. మరియు రోజువారీ జీవిత ఉదాహరణలతో వాటిని వివరించడం చేయవచ్చు. ఫ్రెండ్లీ కాంపోనెంట్స్ వీడియో తయారు చేయడం అయిపోగానే ద్వారా చివర్లో విద్యార్థులు మనకి సబ్మిట్ యువర్ ముందుగానే ఆన్సర్స్ నేర్చుకున్న అనేటువంటి ప్లేస్ ఒక వాల్యూ పాపప్ మరియు మెసేజ్ ఫ్రెండ్లీ నంబర్స్ ను కనిపిస్తుంది. ఉపయోగించడం దాన్ని వంటి సబ్మిట్ వాటి చేయడం ద్వారా ద్వారా మనం కంపోజింగ్ నెక్స్ట్ మరియు యూనిట్లోకి డీకంపోజింగ్ ఎంటర్ నంబర్స్ అవ్వచ్చు. బోధించవచ్చు. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 3 క్వశ్చన్స్ ఆన్సర్డ్, సబ్మిట్ యువర్ ఆన్సర్స్ అని మనకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. సో సబ్మిట్ యువర్ ఆన్సర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేయడం ద్వారా మనము ఆన్సర్స్ని సబ్మిట్ చేసినట్టుగా మనకి మెసేజ్ చూపిస్తుంది. సో మనం ఎక్కడెక్కడ ఏ మినిట్ దగ్గర క్వశ్చన్ వచ్చిందో కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద మన ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది, మన స్కోర్ ఎంతో కూడాను కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ యూనిట్లోకి వెళ్ళాలంటే
మనం దీన్ని క్లోజ్ చేసి స్క్రీన్‌ని కొంచెం కిందికి జరిపిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ అని కనిపిస్తుంది. సో, అగైన్ మనం మళ్ళీ నెక్స్ట్ యూనిట్‌లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో, చాలామందికి ఈ నెక్స్ట్ యాక్టివిటీ అనేది కనిపించట్లేదు అని చెప్తున్నారు. కొంచెం స్క్రీన్‌ని మనము పైకి గానీ, కిందికి గానీ స్క్రోల్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ యాక్టివిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే ఒకవేళ మనం కంప్లీట్ బ్యాక్ వెళ్ళేసి యూనిట్ సెక్షన్‌లోకి వెళ్ళేసి మనం ఆ యూనిట్‌ని టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి నెక్స్ట్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, ఇందులో మెయిన్ యూనిట్ 3లో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్‌లో మనకి ఒక చిన్న ఇబ్బందయితే వస్తుందండి. థర్డ్ క్వెషన్ దగ్గర ఒక క్వెషన్‌కి 2 ఆన్సర్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది ఆ క్వెషన్‌కి సింగిల్ ఆన్సర్ ఇచ్చేసి రీట్రై అని ఎన్నిసార్లు చేసినా కూడా ఆ వీడియో అనేది ముందుకెళ్ళదు. ఎందుకంటే అక్కడ మనం 2 ఆన్సర్‌లు ఇవ్వాల్సొస్తుంది కాబట్టి. సో, ఖచ్చితంగా దీన్ని కొంచెం మనం గు అది పనిగా దృష్టిలో ఉంచుకొని ఆ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చేసి వీడియోని ఫార్వర్డ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ డెమాన్‌స్ట్రేషన్ వీడియో ఆన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. సో, ఈ ఫిర్కీ యాప్‌లో ఈ యూనిట్ 1 మాడ్యూల్‌లో డెమాన్‌స్ట్రేషన్ వీడియోస్‌కి 3 క్వెషన్స్ అనేవి ఉండవు. కేవలం సింగిల్ క్వెషనే ఉంటుంది. సో, ఈ వీడియోని చూసిన తర్వాత కూడా మనము జస్ట్ ఇలా స్క్రీన్‌ని పైకి గానీ, కిందికి గానీ స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. తర్వాత యూనిట్ 4 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మీద ఉంటుంది. ఈ మాడ్యూల్ 1 కోర్స్‌లో లెంగ్తియెస్ట్ చాప్టర్ ఏదైనా ఉందంటే అది మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దాదాపు ఇది 26 నిమిషాలు ఉంటుందండి. సో, ఈ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్‌లో కూడా చాలా మంచిగా స్ట్రాటజీస్, తర్వాత ప్రొసీజర్స్ మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం ఇవి స్కూల్ పాయింట్‌లో యూజ్ చేసేదానికి చాలా చక్కగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఈ మల్టిప్లికేషన్‌కి సంబంధించిన డివిజన్ మల్టిప్లికేషన్స్‌కి సంబంధించినటువంటి ఒక డెమాన్‌స్ట్రేషన్ వీడియో అయితే వస్తుంది. సో, యాజ్ యూజువల్ డెమాన్‌స్ట్రేషన్ వీడియోలో సింగిల్ క్వెషన్ ఉంటుంది. సో, దీన్ని కూడా ఆన్సర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతున్నాం. తర్వాత హ్యాండ్అవుట్ ఫర్ మాడ్యూల్ 1. సో, ఇది రఫ్‌గా దీనికి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ ఓపెన్ అవుతుంది మనకి. సో, ఈ మాడ్యూల్ అంతా క్లియర్‌గా ఒకసారి చెక్ చేసి మనం నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత క్వెషన్స్ ఆన్ హ్యాండ్అవుట్ మాడ్యూల్ 1. ఇందులో వచ్చేసి ఒక 2 క్వెషన్లు ఉంటాయి. మనం ఈ 2 క్వెషన్లకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్‌లని సబ్మిట్ కూడా చేయాలి ఖచ్చితంగా. సో, దీని తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ మాడ్యూల్ 1కి సంబంధించినటువంటి సమ్మరీ అనేది ఉంటుంది. సో, దీన్ని కూడా మనము క్లియర్‌గా ఒక హ్యాండ్అవుట్ లాగే ఉంటుంది. ఈ సమ్మరీ మొత్తం క్లియర్‌గా మనం థరోగా చూడాలి. సో, నెక్స్ట్ యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి క్విజ్ వస్తుంది. మాడ్యూల్ 1కి సంబంధించినటువంటి క్విజ్ ఇది. ఈ క్విజ్‌ని మనము అటెంప్ట్ చేసిన తర్వాత ఎన్ని సార్లైనా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో కేవలం ప్రీ టెస్ట్ మరియు పోస్ట్ టెస్ట్ మాత్రమే కేవలం ఒక్కసారి మాత్రమే సబ్మిట్ చేసేదానికి ఉంటుంది. మిగిలిన క్విజ్‌లు అయితే మనం ఎన్ని సార్లైనా అటెంప్ట్ అనేది చేయవచ్చు. సో, ఇంతటితో మనము PLC 1 అసైన్మెంట్‌లోకి ఓపెన్ అయ్యాము. కానీ ఇక్కడ మనకి అవైలబుల్ ఫ్రమ్ 16th October 2024 అని ఉంది. సో, ఈ కోర్సు మనకి ఈ నెల 16వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దీని తర్వాత కోర్సుని మనము థరోగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా ఈ ఫిర్కీ యాప్‌కి సంబంధించినటువంటి TPD మ్యాథ్స్ కోర్సుని కొంచెం అక్కడక్కడ చిన్న స్ట్రగుల్స్ ఉన్నాయి. అవి ఓవర్‌కమ్ చేసి మనం హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మీకేదైనా డౌట్స్ కనుక ఉంటే మండల్ వైజ్ KRPs ఉన్నారు. ఇంకా డిస్ట్రిక్ట్‌లో కోఆర్డినేటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీకు సహాయం అందించగలరు. సో, ఈ వీడియోని వాచ్ చేసి మీరు ఈ ప్రాబ్లమ్స్‌ని కొంచెం
సాటిస్ఫై చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.